మెయిన్గా మిమ్మల్ని అందరినీ పిలిచిన ముఖ్యమైన ఉద్దేశం ఈ యొక్క ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రాయ్ చేసినటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్ళీ ఘాట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. సెకండ్ క్వార్టర్ 25-26 రిజల్ట్స్ వచ్చాయి. పరీక్ష రాసినప్పుడు పిల్లలు ఎంత టెన్షన్లో ఉంటారో మేము కూడా అంత టెన్షన్లో ఉంటాం. ఎవ్రీ క్వార్టర్ బై క్వార్టర్, ఇయర్ బై ఇయర్ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ జిఎస్టిపిని ఒక కొలమానంగా పెట్టుకున్నాం. ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే భారతదేశంలో కంట్రీ లెవెల్లోనే జీడిపి పబ్లిసైజ్ చేస్తారు. ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా చేయడం లేదు. 2014 నుంచి 15 ఆ ప్రాంతాన్ని ప్రారంభించి ఆ 3 ఏళ్ళు మానిటర్ చేశాం, 4 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు వస్తానే మళ్ళీ ఈ యొక్క ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. దీనికి ప్రధానమైన కారణం ఎన్నికల సమయంలో ప్రజల్లో ఒక అనుమానం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టగలుగుతారా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అందరికి అనుమానం ఉండేది. నన్ను కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. అయితే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు, చేయలేమని పారిపోలేం. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని, వాళ్ళ అభిమానాన్ని మళ్ళీ ఎంత కష్టమైనా సరే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మా పైన చేస్తామని చెప్పాను. దాన్ని ప్రజలు నమ్మారు. ప్రజలను నమ్మి మీరు చూస్తే 57% ఓట్ షేర్, 94% స్ట్రైక్ రేట్. అదొక చరిత్ర. తెలుగుదేశం పార్టీ ఎన్నో దిగ్విజయాలు వచ్చాయి, కానీ ఎన్నో ఎలక్షన్లో ఫేస్ చేశాం. కానీ మొన్న ఎలక్షన్లో మాత్రం ఒక నమ్మకం, అంతవరకు జరిగినటువంటి డిస్ట్రక్షన్ రెండూ కలిపి ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. ఎలక్షన్ నేను ఒక మాట చెప్పాను, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 నాందిగా పెట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పాం. ఆ రోజు రూలింగ్ పార్టీలో ఉన్న పార్టీ చేయలేమని మాట్లాడితే నేను నిర్దిష్టమైన విధానంతో సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. పోర్ట్లు, ఇవన్నీ కూడా. నెంబర్ 1 సంక్షేమం. ఆ సంక్షేమం చేసినప్పుడు కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పక్క అభివృద్ధికి నిధులు లేవు. అప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టి, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన సందర్భం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గించేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించేసిన దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది. ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. గణనీయంగా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది. అవి కూడా నేను చూపిస్తాను. అక్కడి నుంచి ప్రతి ఒక్క నిమిషం కష్టపడ్డాం, ప్రతి ఒక్క గంట కష్టపడ్డాం. 18 నెలలుగా అన్ని వ్యవస్థల్ని జవాబుదారీగా చేస్తూనే ముందుకు పోయాం. అందుకే మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం సూపర్ హిట్ చేసాం, సూపర్ 6ని. ఇంకొక పక్క అభివృద్ధి కోసం లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ సస్టైనబిలిటీ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెంచాం. రోడ్లు, పోర్ట్లు, ఇరిగేషన్, ఎయిర్పోర్ట్స్, ఇవన్నింటిపైన ఎక్స్పెండిచర్ బాగా పెంచాం. అదే సమయంలో సుపరిపాలన, టెక్నాలజీ పర్ఫెక్ట్గా వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్లో సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసే ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎవరు ఆఫీస్కి వచ్చే పని లేదు.
నేరుగా సర్వీసులు మనమే ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాం. డీఫంక్ట్ అయినటువంటి స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం. కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసినట్టు అవకతవకల్ని అరికట్టలేక కడాన సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అప్పుడే మేము డబ్బులు ఇస్తాం అని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించారు. ఆ రూల్స్ ఇక్కడ చూసి ఇంతకు దేశం అంతా పెట్టేశారు. ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా లేదు ఎవరికి. అంటే ఒక వ్యక్తులు చేసే తప్పులకి వ్యవస్థల్లో మార్పులు ఎట్ట తీసుకొస్తారనేది కేంద్రం లాంటి గవర్నమెంట్ మార్పుల కోసం అవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ నేను ఇస్తే ఈ పనులు చేయమని అడిగితే వాళ్ళు అంతకుముందు మీరు ఇది చేస్తే ఇది చేయగలుగుతాం తప్ప లేకపోతే మేము హెల్ప్లెస్ అని నాకు ఒక విష్ లిస్ట్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు లాస్ట్ 2 yearsలో మేము డబ్బులు ఇచ్చాం, మీరు ఆ డబ్బులు వాడకుండా మీరు వేరే పర్పస్కి వాడుకున్నారు కాబట్టి అది ముందు ఖర్చు పెట్టండి, తర్వాత డబ్బులు రిలీజ్ చేస్తామన్నారు. 93 స్కీమ్స్ని మళ్ళీ రివైవ్ చేశాం. పవర్ డిపార్ట్మెంట్ తీవ్రమైన సంక్షోభంలో ఉంది, మామూలు కాదు. 32,000 కోట్ల రూపాయలు పెంచారు. కడాన 15 రూపాయలు అట్లా కరెంటు పీక్ లోడ్ ఫ్యాక్టర్ కోసం 15 రూపాయలు పెట్టుకున్నారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసి నేను మొన్న కూడా పేపర్ కూడా రిలీజ్ చేస్తాను మీకు ఆ డీటెయిల్స్ అని, మళ్ళీ నేను పోలా. ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఏదైతే సోలార్ విండ్ రెన్యూబుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళకు డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద. అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్. 9 కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని 9,000 కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకు పే చేసే పరిస్థితికి వచ్చారు. అది విధ్వంస పాలన. అంటే మనుషులు ఏ విధంగా కక్షగా పోతారనే దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏ విధంగా బలైపోతున్నదో ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటివి చాలా వరకు జరిగాయి. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాం, మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం, నిలబెట్టాం. నేను కరెంటు ఛార్జీలు 2వ సంవత్సరం పెంచాను. నెక్స్ట్ ఇయర్ కూడా సమర్థత పెంచుకుంటాం. దాని మీద కూడా ముందుకు పోతున్నాం. ఆ తర్వాత మీరు చూస్తే సమర్థవంతమైన సాగునీటి నిర్వహణతో కరువు లేకుండా చేస్తామని చెప్పాం. ఈరోజు మీరు ఖరీఫ్ అయింది, రబీ స్టార్ట్ అయింది. దగ్గర 950 TMC ఆఫ్ వాటర్ రిజర్వాయర్లో ఉంది. మీరు అవేర్లో చూసుకో 940 ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇంకొక పక్క గ్రౌండ్ వాటర్ ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఇది 7.35 మీటర్ల ఆవరేజ్లో ఉంటే గ్రౌండ్ వాటర్ ఇప్పుడు 6.08 తగ్గించాం. అంటే గ్రౌండ్ వాటర్ పెంచాం. రాయలసీమలో 8.1 నుంచి 6.31 తీసుకొచ్చాం. ఇతర జిల్లాల్లో 7.01 నుంచి 5.97 తీసుకొచ్చాం. నేను ఈరోజే కాదు 30 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాను. సాగునీటి పంట కుంటలు తవ్వడం, చెక్ డ్యాములు కట్టడం, కంటూర్ ట్రెంచెస్ తవ్వడం, ఫారెస్ట్ ఏరియా మొత్తం వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ వేయడం, ఇవన్నీ చేశాం. దాని ఫలితాలు ఈరోజు 6 మీటర్లకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 3 మీటర్లకు తేవాలని 2 ఏళ్లలో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. రిజర్వాయర్స్ కట్టడమే కాకుండా భూమిని జలాశయంగా చేసుకుని భూగర్భ జలాలు పెంచాలి, దానికి ముందుకు పోతున్నాం. అవి కూడా చేస్తున్నాం. అన్ని మైన్ ఇరిగేషన్ నీళ్లు నింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక పక్క ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఇండస్ట్రీస్ రావద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు. మేము రాము, ఎవరు పోవద్దనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ బ్రాండ్ని రివైవ్ చేశాం. మొన్నే 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి.
16,30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబి ఇప్పటికే 8,29,000 మందికి 8,29,000 కోట్ల రూపాయలు ఆమోదం చెప్పాం. దీనివల్ల 7,62,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇంకొక పక్క విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం అనే పేరు పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకుని డ్రాప్అవుట్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మెగా పేటీఎం ఈ కార్యక్రమాలు పెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఒకప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 5లో ఉండే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే మళ్ళీ దాన్ని రివైవ్ చేసి టాప్ 3లో కానీ నెంబర్ 1 కానీ ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పల్లె పండుగ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శ్రద్ధ పెట్టాం. వీళ్ళు మొత్తం పెట్టినటువంటి మామూలు కాదు. ఈరోజు మీరు చూస్తే అనేక విధాలుగా బిల్స్ అన్ని పెండింగ్ పెట్టారు. అవన్నీ ఉన్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థలో. పల్లె పండుగలు అయితే విలేజెస్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఇంకొక పక్కన 5 ఏళ్ళు ఒక్క రోడ్డు కానీ ఒక చెరువు కానీ ఏది కట్టలేదు, నిర్వీర్యం అయిపోయింది వ్యవస్థ. అవన్నీ రివైవ్ చేసి స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలంటే మళ్ళీ మనకు నేను ఒక మాటలో చెప్పాలంటే 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వారసత్వంగా ఇచ్చిండారు. దాన్ని మైనింగ్ చేయడానికే పెద్ద సమస్యగా తయారైంది. జనవరి 1కి డేట్ పెట్టాను. ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ 100% చేయడం, అక్కడి నుంచి స్లోగా నెట్ జీరో కాన్సెప్ట్ కింద ముందు పోయే పరిస్థితికి వచ్చా. సర్క్యులర్ ఎకానమీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయి. ఈరోజు మీ అందరికీ ప్రజల్లో కూడా ఒక చైతన్యం తేవాలి కాబట్టి నేను ప్రజెంటేషన్ మీకు చేసి చూపిస్తున్నాను. సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఈరోజు ఇది జూలై సెప్టెంబర్ 25-26, ఫస్ట్ హాఫ్ ఇయర్లీ ఏప్రిల్ టు సెప్టెంబర్ 25-26. నెక్స్ట్ ఇక్కడ జిఎస్టిపి, పిసిఐ అండ్ గ్రోత్ ప్రొజెక్షన్స్ 3 చూపిస్తున్నాం. అదే మరి మెథడాలజీ, జిఎస్టిపి ఎస్టిమేట్స్ సెట్ తయారు చేస్తారు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల లాభం ఏంటంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. గవర్నమెంట్లో జిఎస్టిపి పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇంకొక పక్క వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి వస్తుంది, మెరుగైన జీవన ప్రణాళికి నాంది పలుకుతుంది. H1 ఏప్రిల్ టు సెప్టెంబర్ 25-26 కరెంట్ ప్రైసెస్, అది మరి కాన్స్టెంట్ ప్రైసెస్ 2 ఉంటాయి. 11, 12 బేస్ ఇయర్గా తీసుకొని కాన్స్టెంట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తారు. అదే సమయంలో ఈ సంవత్సరం కరెంట్ ప్రైసెస్ ప్రస్తుతానికి తీసుకొని చేస్తారు. ఇక్కడ ఏపీ జిఎస్టిపి టార్గెట్ వర్సెస్ అచీవ్మెంట్ ఫర్ ది ఇయర్ 25-26 ప్రొజెక్ట్ చేశాం. H1 అచీవ్మెంట్, H2 టార్గెట్, అది కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది మీరు ఒకసారి చూస్తే హిస్టరీ కూడా. ఎందుకు నేను హిస్టరీ చూపిస్తున్నానంటే పాలకులు చేసే తప్పుల వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా అతలాకుతలం అవుతాయి, ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అదే మరిగా ఆపర్చునిటీ ఏ విధంగా పోగొట్టుకుంటారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. నేను ఆ మధ్యకాలంలో ఒకసారి 6-7 వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాను. అందులో డీటెయిల్డ్గా వెళ్ళాను ప్రతి ఒక్క వ్యవస్థను కూడా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తున్నా. ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి కనీసం చదువుకున్న వాళ్ళని అర్థం చేసుకొని 10 మందిలో చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది 14-15 బైఫర్కేషన్ అయ్యింది రాష్ట్రం.
అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. 14 నుంచి 18 వరకు 14, 15, 18, 19. ఆ రోజు మీరు చూస్తే నేను ఆ ఫిగర్స్ అన్నిటి పోవడం టైం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవరేజ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ 13.5%. అందులో ఆల్ ఇండియా లెవెల్లో 4.45% కాంట్రిబ్యూషన్ షేర్ వచ్చి మంది 4.45, 4.21 నుంచి పెంచుకుంటూ 4.5 వరకు 4.5కి వెళ్ళాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆల్ ఇండియా లెవెల్ 10.98 పెరిగారు. అప్పుడు 10.98 పెరిగినా దాన్ని కాంపన్సేట్ చేసి దగ్గర 3% పైన 2.7% మనం హయ్యర్ గ్రోత్ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆవరేజ్ అగైన్ 19, 20, 23, 24 అక్కడ 11.14 ఉండేది. ఏ రీజన్తో పడిపోయిందో 5.94 పడిపోయింది. మొత్తం ఓవరాల్గా చూసే కొందికి 10.32కి తగ్గిపోయారు. అదే సమయంలో ఇక్కడ 10% ఆల్ ఇండియా గ్రోత్ రేట్, దీనికి దానికి ఓన్లీ 0.32నే డిఫరెన్స్. ఇక్కడికి మళ్ళీ 24, 25 ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ 10 నెలలు మేము అధిక 9 నెలలే ఉన్నాం. 12.202కు పెంచాం మళ్ళీ. ఈ పక్కన మీరు ఒకసారి చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 9.8 అక్కడ వచ్చింది. ఇక్కడ 12.02 అంటే దగ్గర 3.10, 2.02 వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనది కాంట్రిబ్యూషన్ 1.19, ఆల్ ఇండియా లెవెల్లో 3.91 ఈరోజు యుఎస్డి ఐఎన్ఆర్ వేసుకుంటే 84.5ని వేసుకుంటే ది క్యాలిక్యులేషన్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే క్లియర్ కట్గా 13.5, 10.32 దగ్గర 3.03 డిఫరెన్స్. 3.03 డిఫరెన్స్ ఉంది, ఇంకా ఎక్కువ 3.23 ఆ డిఫరెన్స్ కనపడుస్తుంది. అంటే ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. నెక్స్ట్ స్లైడ్ నేను చూపిస్తాను మీకు ఎట్లా జరిగింది అనేది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు బైఫర్కేషన్ సమయం కంపారిజన్ తెలంగాణ తీసుకొని చూపిస్తున్నా. అదేం జరిగింది, ఇక్కడేం జరిగిందని. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే బైఫర్కేషన్ అప్పుడు ఆంధ్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ 93,903. అదే తెలంగాణ 1,24,104 బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ ఎకానమీ అన్నీ. అక్కడి నుంచి 18, 19కి 2 చూస్తే పెంచుకుంటూ వచ్చాం. 13.21% ఆంధ్ర పెరిగింది. తెలంగాణ హయ్యర్ బేస్ ఉంది కాబట్టి 13.37 పెరిగింది. అదే సమయంలో ఆల్ ఇండియా 9.75 పెరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత 5 ఏళ్లలో అది 9.18 తగ్గిపోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర 4% పైన తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. 4.03% తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో తెలంగాణ 10.88 పెరిగింది. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర 1.7% డిఫరెన్స్ వచ్చేసాం. అంతమును 0.16. ఆ డిఫరెన్స్తో ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ వైడన్ అయింది. 31,000 బిగినింగ్లో ఉంది, ఇది 55,000 పెరిగింది. బికాస్ ఆఫ్ బేస్ నేనున్నప్పుడు స్లోగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అది 1,10,000 అయింది. ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ వల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,86,439 అయి ఉండాల్సింది
అది దగ్గర 2,37,951 రూపాయలు అయింది. అంటే బికాస్ ఆఫ్ 13/9కి షార్ట్ ఫాల్ వచ్చి పర్ క్యాపిటల్ ఇన్కంలో 48,488, అంటే 48,500 రూపాయలు, 48,500 రూపాయలు తగ్గిపోయింది. అదే గ్రోత్ వచ్చిన ప్రతి ఒక్కరికి 48,500 రూపాయలు పెరిగేది. ఇక్కడ మళ్ళీ నేను చూపించాను. ఇక్కడ మీరు చూస్తే ఆవరేజ్ గ్రోత్ రేట్ 13.21, 9.18. డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర దగ్గర 4.03, 4% డిఫరెన్స్ వచ్చేసింది. దానివల్ల రాబోయే రోజుల్లో కూడా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గి, అంటే సిఏజిఆర్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. అది కూడా చూపిస్తాను. నెక్స్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. ఓన్ రెవెన్యూ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇఫ్ కంబైన్డ్. ఇది తెలంగాణ 42% పాపులేషన్, ఆంధ్ర 58% పాపులేషన్. నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, అక్కడ సర్వీస్ సెక్టర్ ఉంది, హైదరాబాద్ ఉంది, ఇక్కడ అగ్రికల్చర్ ఎకానమీ, మనకు ఆ సమస్యలు ఉంటాయని చెప్పి ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ చూస్తే బైఫర్కేషన్ అప్పుడు మనకు 48% ఆదాయం, అదే సమయంలో పాపులేషన్ 58%, 10% పాపులేషన్ ఎక్కువ, ఆదాయం 10% తక్కువ. దాన్ని అక్కడి నుంచి స్ట్రగుల్ చేస్తూ వచ్చాం. 45-55 అంటే మళ్ళా అదే రేషియోలోకి వచ్చాం, అంటే కొంచెం పెంచాం. ఇక్కడికి వచ్చాక 46-54, 46% వాళ్ళ ఆదాయం టోటల్ ఆదాయంలో, మంది 54% తెలంగాణ ఆదాయం, మంది 46%. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు 4% డిఫరెన్స్ స్టార్ట్ అయ్యాం, 10%కి రీచ్ అయ్యాం. ఇక్కడికి వస్తే 8%కి వచ్చాం, ఇక్కడికి వస్తే మళ్ళీ 10%కి వెళ్ళాం, మళ్ళీ నేను ఉన్నప్పుడే 8%కి వచ్చాం. డిఫరెన్స్ ఇది 8% తగ్గించి బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాం. వీళ్ళు వస్తానే 54-8, ఇక్కడికి వస్తే 7-3-10, ఇక్కడికి వస్తే 20. డిఫరెన్స్ హెస్ వైడ్ అండ్ 20% ఇన్కంలో వచ్చే కొంది. అంటే ఇట్ మేక్స్ 1% పెరిగిపోతే ఎంత డిఫరెన్స్ వస్తుందానికి ఒక ఎగ్జాంపుల్ మీరు ఈ స్లైడ్ చూస్తే చాలా స్పష్టంగా కనపడుస్తుంది. మనం పాపులేషన్ 58%, 10 years బైఫర్కేషన్, ట్యాక్స్ రెవెన్యూ డిస్ప్రపోర్షనేట్, అది ఎప్పుడూ నేను చెప్పాను. అయితే గ్రౌజ్ లేదు, దీన్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం. మిస్ గవర్నెన్స్, నేను ఎప్పుడు 2 విషయాలు చెప్పేవాడిని. బైఫర్కేషన్ వల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి. 1924 వల్ల ఎకానమీ డిస్ట్రాయ్ అయింది, ఇన్స్టిట్యూషన్స్ డీఫంక్ట్ అయినాయి. దట్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ కంపేర్డ్ టు అర్లియర్. మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ డిక్లైన్ ఇన్ జిఎస్టిపి మీరు ఒకసారి చూస్తే 13.5%, 10.9% ఆల్ ఇండియా, ఇక్కడ 10.32, ఇక్కడ 10, 24-25లో 15.93 లక్షల రూపాయలు జిఎస్టిపి, 12.02, ఇది 9.8. ఇక్కడ ఈ నెంబర్ 3.2% డిఫరెన్స్ 14-19కి, 19కి, 24కి. దీనివల్ల ఏం జరిగిందని మీరు ఆలోచిస్తే, ది స్టేట్ లాస్ 7 lakh crores జిఎస్టిపి బికాస్ ఆఫ్ రెడ్యూస్డ్ గ్రోత్ రేట్. అదే తెలుగుదేశం ఉంటే 14,000, 21,000 అయ్యేది. దీనివల్ల దగ్గర మీరు చూస్తే 13.5% తగ్గిపోయింది. దానివల్ల 76,195 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఆ 76,195 కోట్లు వచ్చి అప్పులు చేసడం తగ్గించుకునేవాళ్ళం. డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో బారో చేశారు. ఇప్పుడు నాకు అదొక పెద్ద ప్రాబ్లం. డెట్ సర్వీసింగ్ ఇది ఎ బిగ్ ప్రాబ్లం, క్రైసిస్. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ రీషెడ్యూలింగ్. మొత్తం కొంతమందికి పే చేయడం, నెగోషియేట్ చేయడం. రేపు మార్చికి అది సెపరేట్గా నేను ప్రజెంట్ చేస్తా. దానికి ఒక పక్కన
అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మొత్తం డెట్స్ రీషెడ్యూల్ చేయాలి, లేకుంటే వాళ్ళతో నెగోషియేషన్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా బ్రాండ్ తగ్గినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, నమ్మకాలు ఉండవు. ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ, ఇండస్ట్రీ కానీ, గవర్నమెంట్కి కానీ అదే జరిగింది. దీనివల్ల ఎంత నష్టపోయామంటే రెవెన్యూ, జిఎస్టిపి, సిఏజిఆర్ చూస్తే చాలా వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు ఆ లాస్ట్ ఆపర్చునిటీని కవర్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నెక్స్ట్, ఇది ఎప్పుడు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇది ఇక్కడ చూస్తే హయ్యర్ గ్రోత్ రేట్ వల్ల లాభం ఏంటి లాంగ్ టర్మ్లో. 47, 48కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ జిఎస్టిపి ఇంక్రీజెస్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 7.5 అయితే 84 లక్షలే అవుతుంది 47, 48కి. జిఎస్టిపి 5 టైమ్స్ పెరుగుతుంది. జిఎస్టిపి 14 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది, 7.5 పెరిగితే. 10.32 ఇప్పుడు వాళ్ళు పెరిగినటువంటి ఆ 5 ఏళ్ళు చూస్తే 10.32. దీనివల్ల 25 lakhs జిఎస్టిపి వస్తుంది, 9 టైమ్స్ పెరుగుతుంది. అదే కానీ లాస్ట్ టైం మేము పెరిగింది కానీ పెరిగితే 13.49 పెరిగితే 292 lakh crores, 18 టైమ్స్, 49 లక్షలు అవుతుంది. అదే 15%కి వెళితే 390 lakh crores, 25 టైమ్స్, 66 లక్షలు పర్ క్యాపిటల్. దిస్ ఈజ్ ది డిఫరెన్స్. 10.32కి 15%కి 25 నుంచి 66 లక్షలు. ఎన్నేళ్ళు? 22 ఏళ్ళు. హైదరాబాద్లో కళ్ళు మూసుకుంటే అయిపోయింది. నేను ఆ రోజు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఈరోజు 25 ఏళ్లలో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ప్రపంచం అంతా వెళ్ళారు. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు. ఎట్లా జరిగింది? ఒక పాలసీ. ఎన్నేళ్ళు? 25 ఏళ్ళు. ఇది కూడా అంతే. ఇది 4.7 టైమ్స్ డిఫరెన్స్ సిఏజిఆర్లో. చాలామందికి ఇవి అర్థం కావు. అందుకే ఒకసారి డబ్బులు సంపాదించిన వాళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బులు సంపాదించిన అక్కడే ఉన్నవాడు అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఇంకా ఆ పావర్టీలో, ఆ క్రైసిస్లో ఉండిపోయే పరిస్థితి వస్తుంది. దిస్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్ డిఫరెంట్లీ. ఇది ఒక డిఫరెన్స్ మీకు మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నా. ప్రజలు కూడా ఆలోచిస్తున్న ఎందుకు జిఎస్టిపి గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా పెరగాలంటే ఏ విధంగా గ్రో కావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకొని ఏ విధంగా సపోర్ట్ చేయాలి. కొంతమందికి అర్థం కాని వాళ్ళు నేను ఏం చేసినా పోతే చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి రేపు అనేది ఇవన్నీ కూడా లెక్కలేసుకోరు, ఎవరికి తెలియదు. కొంతమంది ఇంటలెక్చువల్స్ తెలిసినా ఆ ఇంటలెక్చువల్స్ ఇవన్నీ ఆలోచించరు. వాళ్ళు పెసిమిజంతోనే స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్, ఇక్కడికి వచ్చిన మెథడాలజీ, జిఎస్టిపి ఎస్టిమేట్స్. మీకు ఒకసారి మెథడాలజీ కూడా అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. బ్రీఫ్గా చెప్తాను. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా November 28th రిలీజ్ చేశారు. మనం December 7th మనం రిలీజ్ చేస్తున్నాం. నిన్న చేయాలి, నిన్న హాలిడే, ఈరోజు చేశాం. ఇక్కడ Q2 జూలై, సెప్టెంబర్ 25-26 జిఎస్టిపి ఎస్టిమేట్స్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కసారి క్వార్టర్లీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ డేటా అట్ బోత్ కాన్స్టెంట్ అండ్ కరెంట్ ప్రైసెస్ రిలీజ్ చేస్తాం. ది రిలీజ్ ప్రొవైడ్స్ క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ April to September gross value added estimates covering broad sectors wise year on year percentage changes for GSTP for 24-25 to 25-26 ఇవన్నీ కంపేర్ చేసి చెప్తున్నాం. ఇక్కడ కొంతమందికి డిఫరెన్స్ ఏంటి జీవీఏకి అండ్ జిఎస్టిపికి అని కూడా కొంచెం అనుమానాలు ఉంటాయి. జిఎస్టిపి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ యాడెడ్ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రోడక్ట్ సబ్సిడీస్. మనం ఇచ్చే సబ్సిడీస్ అన్ని కూడా తీసేసి ట్యాక్సెస్ యాడ్ చేసి
గ్రాస్ వాల్యూ యాడ్ చేసిన దాన్ని బట్టి చేస్తారు. దట్ ఈజ్ వాట్ వి కాల్ జిఎస్టిపి. నెక్స్ట్, ఇక్కడ బెంచ్ మార్క్ ఇండికేటర్స్ మెథడ్ ఎట్లా చేస్తామంటే క్వార్టర్ టు క్వార్టర్, లాస్ట్ ఇయర్కి ఇయర్కి మనం ఇది చేస్తాం. సెక్టర్ స్పెసిఫిక్ డేటా సోర్సెస్ని అగ్రికల్చర్ అండ్ అలైడ్ వచ్చినప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, ఫిషరీస్ ఈ డేటా తీసుకుంటాం. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మైనర్ మినరల్ ప్రొడక్షన్, ఆల్ ఇండియా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, గ్రోత్ రేట్, అదే మాదిరిగా జనరేషన్ కన్జంప్షన్ ఫిగర్స్ ఫ్రమ్ ది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, ఇవన్నీ తీసుకొని ఇండస్ట్రీ డేటా కాంపోనెంట్ చెప్తాం. సర్వీస్ సెక్టర్ వచ్చినప్పుడు ఎంప్లాయింగ్ డైవర్స్ ఇండికేటర్స్ ఇంక్లూడింగ్ టూరిజం, నెంబర్, వెహికల్ రిజిస్ట్రేషన్, ప్యాసింజర్స్, కార్గో, ట్రాఫిక్, ఇవన్నీ కూడా తీసుకొని బ్యాంక్ డిపాజిట్స్ అన్నీ తీసుకొని చెప్తారు. ఫైనల్గా ప్రీవియస్ ట్రెండ్స్ ఆర్ యూటిలైజ్డ్ అలాంగ్ విత్ డేటా రిలీజ్డ్ బై ది నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్, ఫారెస్ట్రీ, లాగింగ్, రైల్వేస్, కమ్యూనికేషన్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్. ఇవన్నీ కూడా మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా చాలా వరకు అంత డెప్త్కి పోరు, మీరు ఏదో రాసేస్తూ ఉంటారు. సో ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ సో దట్ పీపుల్ షుడ్ హ్యావ్ ఐడియా. ఓసారి అనిపిస్తుంది నేను చాలాసార్లు చేసిన, ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా చేయలేదు కూడా, చేస్తారని ఆశిస్తున్నా. కాంపిటీషన్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రాలు, కేంద్రం కూడా. ఇక్కడికి వచ్చినప్పుడు జూలై, సెప్టెంబర్ ఎస్టిమేట్స్ క్వార్టర్ 2. ఇక్కడికి వస్తే మీరు చూసినప్పుడు ఇక్కడ క్లియర్గా 24, 25, 26 ఎస్టిమేట్స్ మీరు చూస్తే అగ్రికల్చర్ 1,13,441 కోట్ల రూపాయలు అగ్రికల్చర్లో ఆదాయం. అది 14.28% ప్రీవియస్ ఇయర్ 23-24కి. ఇంకొక పక్కన ఈ ఇయర్ వచ్చే కొందికి 1,25,577 కోట్లు ఈ హాఫ్ ఇయర్లో, ఈ క్వార్టర్లో 10.7% గ్రోత్ వచ్చింది. దీనికంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.8% మాత్రం వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 77,053 కోట్ల రూపాయలు, 2.78 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అది 86,456 కోట్లు వచ్చింది, 12.20 పెరిగింది. సబ్స్టాన్షియల్ గ్రోత్ అచీవ్ చేశాం. అది ఇంకా రాను పెరుగుతుంది, అది అచీవ్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.5. సర్వీస్ సెక్టర్కి వచ్చినప్పుడు 1,43,827 కోట్లు, 11.51% లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్. ఇప్పుడు ఈ సంవత్సరం 1,60,075 కోట్ల రూపాయలు, 11.30. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10.6%. గ్రాస్ వాల్యూ యాడెడ్ చూస్తే 10.26 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ దానికంటే పెరిగి 11.30, మోర్ దెన్ 1.03% పెరిగాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7 పెరిగారు. ఇది కరెంట్ ప్రైసెస్లో దగ్గర 2.6% పైన పెరిగాం. జిఎస్టిపిలో చూస్తే లాస్ట్ టైం 10.17, ఈసారి 11.28. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7. ఇది క్లియర్ కట్గా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వీఆర్ ఏబుల్ టు డూ బెటర్. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నాం పర్ఫార్మెన్స్ కూడా. నెక్స్ట్, ఇవి వేరియస్ సెక్టర్స్ మీరు చూసినప్పుడు ఎట్లా పెరిగిందని చూస్తే అగ్రికల్చర్ దగ్గర 10.70 పెరిగాం. ఇంకొక పక్క ఆల్ ఇండియా అగ్రికల్చర్ 1.8% పెరిగారు. అగ్రికల్చర్ సెక్టర్ జీవీఏ గ్రోత్ రేట్ 11.43. ఫిషింగ్ అండ్ అగ్రికల్చర్ 26.27. అక్వాకల్చర్లో మనం ఇచ్చిన ₹1.50 అవన్నీ పనిచేశాయి. బాగా రైతులు కష్టపడుతున్నారు, పెరిగింది. ఇక్కడ చూస్తే ప్యాడీ 24% పెరిగింది. 2.93 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అది 3.64 లక్షల మెట్రిక్ టన్నులకు వచ్చింది. కాటన్ 31% పెరిగింది, ఫ్రమ్
0.22 LMT నుంచి 0.30 LMTకి పెరిగింది. బనానా 151% పెరిగింది. బిఫోర్ ఇయర్ కొంచెం లాభాలు వచ్చే కొద్దిగా అందరూ బనానాకి వెళ్ళిపోయారు. అందుకే చూస్తే 1.25 ఉంటే 2.34 lakh మెట్రిక్ టన్స్కి వచ్చింది. 14,25,00,000 మెట్రిక్ టన్నులు ఉంటే 37,31,000 మెట్రిక్ టన్నులకి వెళ్ళిపోయింది. హైయెస్ట్ వెళ్ళిపోయింది. దానికి టెకామని మార్కెటింగ్ ఇవన్నీ కూడా మ్యాచ్ కాలేదు. ఇప్పుడు అవన్నీ చూసుకొని ముందుగానే సెర్చ్ చేసి మార్కెటింగ్ అవెన్యూస్ ఏమేం చేయాలో అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అదర్ క్రాప్స్ కూడా గోవా, బటావియా ఇవన్నీ చూస్తే 87.2%. ఫిషరీస్ ప్రాన్ 27%. అదే మరి ఫిష్ 17% పెరిగింది. లైవ్ స్టాక్ యానిమల్ మీట్ 8%. అదే మరి ఎగ్స్ వచ్చి 6.7% పెరిగింది. ఈ విధంగా ఏదేది ఎట్లా చేస్తున్నామో కూడా అనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ ఇండస్ట్రీ మీరు చూస్తే ఇక్కడంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ 12.20 అని. ఇక్కడికి వచ్చినప్పుడు మైనింగ్, క్వారీయింగ్ సెక్టర్ ఎక్స్పాన్షన్ సెవరల్ కీ ఏరియాలో పెరిగింది. రోడ్ మెటల్ 80% పెరిగింది. మ్యాంగనీస్ 27.46% పెరిగింది. లైమ్ స్టోన్ 17%. సిమెంట్ ఇండస్ట్రీస్ బాగా పెరిగింది. ఇంకొక పక్క ఎలక్ట్రిసిటీ జనరేషన్ 19.12 పెరిగింది. కన్జంప్షన్ 4.17 పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ సెక్టర్లో మీరు చూస్తే ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, టూరిస్ట్ ఫుట్ఫాల్ స్లైట్గానే పెరిగింది. ఓన్లీ 0.37 పెరిగింది. ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ సిగ్నిఫికెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్ ఇది. కార్గో హ్యాండిల్డ్ 14.9 పెరిగింది. ఎయిర్ ప్యాసింజర్స్ 9.42 పెరిగింది. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో ఎక్స్పాండెడ్ విత్ రిజిస్టర్డ్ కమర్షియల్ వెహికల్స్ 4.37 పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అగ్రిగేట్ క్రెడిట్ వచ్చి 12.06 పెరిగింది. అదే మరి డిపాజిట్స్ వచ్చి 8.88 పెరిగింది. ఇవన్నీ ఇండికేటర్స్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా చేయాలో చేయడానికి కూడా డెప్త్కి వెళ్తున్నాం. ఇది ఓవరాల్గా పబ్లిక్ ఎట్లా ఉపయోగపడుతుందో వాళ్ళన్నీ గైడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మీకు మెయిన్ స్లైడ్. ఇది చూస్తే టోటల్ 17 ఈ పిరమిడ్లో ఉన్నాయి. ఈ పిరమిడ్లో ఉండే 17 మీరు చూస్తే లైవ్ స్టాక్ నెంబర్ 1. లైవ్ స్టాక్లో నెంబర్ 1 లాస్ట్ ఇయర్ 13.08 పెరిగితే ఈసారి 12.42 పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ 11.64 లాస్ట్ ఇయర్ పెరిగితే ఈసారి 11.61 పెరిగింది. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ లాస్ట్ ఇయర్ 9.56 పెరిగితే ఈసారి 10.40 పెరిగింది. అదర్ సర్వీసెస్ 9.60 అయితే ఈసారి 9.83 పెరిగింది. రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ 9.4 నుంచి 9.56 పెరిగింది. కన్స్ట్రక్షన్ 8.5 నుంచి 8.55 పెరిగింది. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ 7.12 నుంచి 7.25 పెరిగింది. ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ 6.93 నుంచి 6.63 పెరిగింది. హార్టికల్చర్ 5.99 నుంచి 5.63. బ్యాంకింగ్ 4.68 నుంచి 4.62. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4.36 నుంచి 4.12. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై 3.04 నుంచి 2.92. మైనింగ్ అండ్ క్వారీయింగ్ 1.99 to 2.39. కమ్యూనికేషన్ 2.33, 2.36. ఫారెస్ట్ అండ్ లాగింగ్ 0.75, 0.72. రైల్వేస్ 0.71, 0.67. అగ్రికల్చర్ 0.25 to 0.25 పెరిగింది. అంటే ఇది మీకు ఒక ఐడియా కోసం 17 సెక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటర్వెన్షన్స్ ఎక్కడ ఉండాలి, ఏది ఎట్లా పెరుగుతుంది, దీని మీద పాలసీస్ ఎట్లుండాలి, ప్రభుత్వ ఎక్స్పెండిచర్ ఎట్లుండాలి, అవన్నీ వర్కౌట్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ హౌ జీవీఏ, జిఎస్టిపి ఇంప్రూవ్మెంట్ కోసం చేసే కార్యక్రమాలు, వెల్త్ క్రియేషన్ కోసం సంపద సృష్టించడానికి పెట్టే పెట్టుబడులు ఇవన్నీ వస్తాయి.
లాస్ట్ ఇయర్కి ఇయర్కి మీరు డిఫరెన్స్ చూస్తే 6,33,762 కోట్ల రూపాయలు H1 24-25 అయితే ఈసారి 7,03,767 కోట్లు H1 25-26. నెక్స్ట్ ఇక్కడ అక్కడి నుంచి నేరుగా కాన్స్టెంట్ ప్రైసెస్ ఇవి మీరు చూస్తే జిఎస్టిపిలో 7.03 లాస్ట్ ఇయర్, ఈసారి 10.70 వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.23 సబ్స్టాన్షియల్గా పెంచగలిగాం. దీనివల్ల కూడా మనకు అనుకున్న లక్ష్యాన్ని చేరే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇది కరెంట్ ప్రైసెస్లో మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం దాన్నే క్యాలిక్యులేట్ చేస్తే 9.89 లాస్ట్ ఇయర్ కరెంట్ ప్రైసెస్లో, ఈ ఇయర్ 10.91, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.8. ఇవి మిగిలిన డీటెయిల్స్ అని కూడా ఇచ్చాం. యాజ్ ఇట్ ఈస్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. నా పేపర్ కూడా మీకు ఇస్తాను. H1, H2 టార్గెట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్ హాఫ్ ఇయర్లో ఏం చేయాలి అనే టార్గెట్స్ కూడా చూపిస్తున్నా మీకు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇయర్ మా టార్గెట్ 18,65,704 crores జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, 17.11% పెరగాలని హైయెస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం. దీన్ని అచీవ్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో వచ్చింది 7,58,270 వచ్చింది, 40.64. ఇంకా అచీవ్ చేయాల్సింది 11.07, 11,07,434 కోట్లు అచీవ్ చేయాలి, 59.36%. హిస్టారికల్గా ఫస్ట్ క్వార్టర్ కంటే సెకండ్ క్వార్టర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అయితే ఇంకొంచెం టార్గెట్స్ కూడా ఉన్నాయి, దాని ప్రకారం ముందుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది నేను ముందే చెప్పాను. ఇక్కడికి వచ్చినప్పుడు 41% అచీవ్ చేశాం. ఇంకా 59% అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఏ విధంగా స్పెసిఫిక్ సెక్టర్, స్పెసిఫిక్ స్ట్రాటజీ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి హిస్టారికల్గా కూడా చూస్తే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ 41%, 20-21, 59% సెకండ్ క్వార్టర్, 21-22 44%, 56%, 22-23 45, 55, 23-24 43.75, 56.25, 24-25 42.91, 57, ఇప్పుడు 40.64, 59 ఇప్పుడు అచీవ్ చేయాలి. నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్ వేరియస్ సెక్టర్స్. ఇఫ్ యు సీ హియర్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ రిమైనింగ్ టార్గెట్ 65.64. 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ లాజికల్గా తీసుకుపోవడానికి కన్సల్టెంట్స్ కూడా పెట్టుకున్నాం. ఇక్కడంతా టైమ్లీ సీడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం, మార్కెటింగ్, డిమాండ్ డ్రివన్ ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇండస్ట్రీ కూడా స్పెసిఫిక్ సెక్టర్లో ప్రోడక్ట్ పర్ఫెక్షన్, టెంపరీగా ఇండస్ట్రీస్ కొత్త వచ్చే లోపల ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ అన్ని పర్ఫెక్ట్ చేసుకుంటే ఇది పెరుగుతుంది, తర్వాత రాబోయే రోజు అందుకుంటుంది. నిన్నే సిఏ సబ్మిట్లో వచ్చేటన్ని రియలైజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ఏ విధంగా పోవాలో ముందుకు పోతున్నాం. ఎక్కువ సర్వీస్ సెక్టర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. టూరిజం, అలైడ్, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, కల్చరల్ ప్రోగ్రామ్, టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా పెట్టుకొని, మ్యారిటైమ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పెట్టుకొని ముందుకు పోతాం. ఇవన్నీ చేస్తే వీలైనంత వరకు 17.11 కానీ 15 అండ్ అబోవ్ కానీ చేయగలిగితే అనుకున్న టార్గెట్ మనం సాధించే పరిస్థితికి వస్తాం. కాబట్టి వీఆర్ వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఒక అంబిషియస్ టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడానికి అన్ని విధాలు అందరినీ డ్రైవ్ చేస్తున్నాం. ఈరోజు నేను రిలీజ్ చేశాం. తొందరలో ఈ కన్సర్న్ సెక్రటరీస్ అందరిని పిలిచి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలిచి ఒక మీటింగ్ పెడుతున్నాం. అదైనా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతాం. ఇది రాష్ట్రం, డిపార్ట్మెంట్ 17 వర్టికల్స్, అక్కడి నుంచి కిందికి జిల్లా, కాన్స్టిట్యున్సీ అప్ టు మండల వరకు వెళ్ళి ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల అభివృద్ధి,
అదే మరి ప్రాంతీయ అసమానతలు తగ్గించే విధంగా ప్రణాళిక, ఇవి తయారు చేసేటని చెప్పి గ్రోత్ ఆపితే నష్టపోతాం. ఎవరైతే వీక్గా ఉంటారో అక్కడ స్పెషల్ ఇంటర్వెన్షన్స్ పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. నెక్స్ట్, దిస్ ఈజ్ ద వాట్ టు హ్యావ్ డన్. ఇది మీకు అందరికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. పూర్తిగా అర్థమైతే సరే, లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ క్వశ్చన్స్ కూడా మీనింగ్ఫుల్గా ఉంటాయి. ముందు మీరు అర్థం చేసుకుంటే ప్రజలు కూడా అర్థమయ్యే భాషలో మీరు రాయగలుగుతారు. మీరు అర్థం చేసుకోకపోతే రాయలేరు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. దీనికి సంబంధించి ఫస్ట్ సార్ సుబ్రహ్మణ్యం సో డేటా అంతా ఇన్కన్సిస్టెంట్. కొన్ని కరెంట్ ప్రైసెస్లో ఇచ్చారు, కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్. కంపేర్ డేటా కొన్ని కరెంట్ ప్రైసెస్ ఇచ్చారు, కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్. రెండు ట్రాన్స్లేషన్. Sometimes you told about current prices. కాదు కాదు, you said constant prices. కాదు. ఒకటి కాన్స్టెంట్ ప్రైసెస్ లో ముందు కంపేర్ చేశాం, కరెంట్ ప్రైస్ లో అదే డేటా ఇచ్చాం. నేను కరెంటు కాన్స్టెంట్ ఎట్ వస్తుంది కూడా మీకు చెప్పాను. గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ ప్లస్ టాక్సేషన్ మైనస్ సబ్సిడీస్. దాంట్లో ఆ డేటాని డిలీట్ చేసి రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది. Q1, Q2 చెప్పినప్పుడు కరెంట్ ప్రైసెస్ చెప్పారు, హాఫ్ ఇయర్లీ చెప్పినప్పుడు కాన్స్టెంట్ ప్రైసెస్. ఇది కరెంట్ Q1, Q2 యూ సెడ్ అబౌట్ కరెంట్ ప్రైసెస్. కాదమ్మా, రెండు ఆ స్లైడ్కి వెళ్ళండి. గో బ్యాక్. అది కాదు, ఇక్కడ రండి చెప్తాను. బోత్ ఆర్ దేర్. మీరు ఫాలో, ఇది కొంచెం డ్రై సబ్జెక్టు నాకు తెలుసు. అది కొంచెం మీకు అందరికీ అర్థం చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు, కానీ నా బాధ్యత ఏమి చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కరెంట్ ప్రైసెస్, ఇది కరెంట్ ప్రైసెస్, అది ఒరిజినల్గా నేను చూపించినటువంటి హిస్టారికల్ డేటా. ఇది నాట్ 10 ఏళ్ళది, ఇది కూడా పాతది. ఎన్ని అవసరంలా ఇక్కడ 10. ఇది ఇక్కడ నో, గో బ్యాక్. దిస్ ఇస్ కరెంట్ ప్రైసెస్. ఇది కరెంట్ ప్రైసెస్. ఇది కరెంట్ ప్రైసెస్ లో 11.28 ఈ క్వార్టర్లో ఇది చేసాం. లాస్ట్ ఇయర్ 10.17. ఆల్ ఇండియా లెవెల్ 8.7. నెక్స్ట్ పోయినప్పుడు కాన్స్టెంట్ ఇదే క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ స్లైడ్ చూడు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఇది కాన్స్టెంట్, అది కరెంట్, ఇది కాన్స్టెంట్ అన్నీ. ఇప్పుడు మీరు చూశారు కదా, అక్కడికి వచ్చినప్పుడు 7.03, 10.7. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.23. ఇది కాన్స్టెంట్, అది కరెంట్. నేను చాలా ఎక్సర్సైజ్ చేశా, కన్ఫ్యూజన్ లేదు. మా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా ప్రిపేర్ అయ్యా. నేను మా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లకి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉండవు, కాబట్టి ఇవన్నీ మీకు కూడా ఉండవు. నేను ఎందుకంటే సైంటిఫిక్గా పోవాలని నా థియరీ ఫస్ట్ నుంచి. దైర్మల్లి టెక్నాలజీ ఇవన్నీ కూడా, ఇవన్నీ క్యాలిక్యులేట్ మా వాళ్ళు చేసేది వాళ్ళే చేస్తారు, కానీ వాళ్ళందరినీ సానబెట్టి గైడ్ చేసి వీ హ్యావ్ ప్రిపేర్డ్. మీరు ఒకసారి డౌట్లు మళ్ళీ నన్ను అడగండి, నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను తప్పులు ఉంటే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. మా వాళ్ళు 13.49 వస్తే ఉదిగడ 13.5, ఉదిగడ 13.4 అని పెడితే ఒకే ఫిగర్ పెట్టండి, అది కూడా పట్టుకుంటారని చెప్పి కరెక్ట్ చేయించాను. అంత ప్రేషన్తో ఉన్నా నేను. Sir, have you been able to identify the problem areas in the last quarter? What needs more change or development in terms of extra attention? ఒక్కొక్క ఎకానమీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆల్ ఇండియా ప్రొఫైల్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్, స్టేట్ స్పెసిఫిక్ ఆర్ డిఫరెంట్. బైఫర్కేషన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీరు చూస్తే 24% అగ్రికల్చర్ ఇన్కమ్, బోత్ స్టేట్స్ కంబైన్. ఆంధ్రప్రదేశ్ 34 పెరిగింది, తెలంగాణ 14 తగ్గింది. సర్వీస్ సెక్టర్ అరౌండ్ 45-50 ఉంటే తెలంగాణ 60కి వెళ్ళింది, ఆంధ్ర 44కి వచ్చింది. వాట్ ఇట్ మేక్స్, ఏదైతే జిఎస్టిపి ఉందో సర్వీస్ సెక్టర్ ఎక్కువగా ఉంటే
గవర్నమెంట్ ఆదాయం ఎక్కువ వస్తుంది. వాళ్ళ రియలైజేషన్ 9.3%, ఆంధ్రప్రదేశ్ రియలైజేషన్ 6%, అంటే 3.3% డిఫరెన్స్ ఉంటుంది. These are all inherent structural imbalances. These were 25 years I visualized all these things. అక్కడి నుంచి సర్వీస్ సెక్టర్ని బిల్డప్ చేసి ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హోటల్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అన్ని బిల్డప్ చేశాం. ఆ బెనిఫిట్ తెలంగాణకు వచ్చింది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు కూడా నేను ట్వీట్ చేశాను, తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు ముందుకు పోవాలని. కాబట్టి లేదు, కానీ ఇక్కడ అది బిల్డప్ చేసే సమయంలో ఇతను వచ్చి డిస్ట్రాయ్ చేశాడు. అదర్వైజ్ 14 అక్కడుండే అడ్వాంటేజెస్ ఆ రాష్ట్రానికి ఉన్నాయి, ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ పోర్ట్, వాళ్ళకి పోర్ట్ లేదు, ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ రావాలి. ఇక్కడ వాటర్ కూడా అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ లో ఏరియా, వాళ్లకు లిఫ్ట్ చేయాలి, లిఫ్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. అందుకే ఇప్పుడు నేను పోయేది ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి మీరు చూస్తే 6 meters నీళ్లు ఉన్నాయి. ఐ వాంట్ టు రెడ్యూస్ 3 meters. 3 meters లిఫ్ట్ చేస్తే నాకు 10,000 కోట్ల నుంచి 5,000 కోట్లు పడిపోతుంది కరెంట్ ఛార్జ్, ఇంకా ఎక్కువ పడిపోతుంది. 5,000 కోట్లు ఐ కెన్ ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ. ఇప్పుడు వాటర్ సెక్యూరిటీకి వెళ్ళాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరువు రాదు కానీ నీళ్లు బాగా ఇచ్చేందుకు అందరూ పంటలు వేస్తున్నారు. పంటలు వేసి బంపర్ ప్రొడక్షన్ వస్తూ ఉంది, నేరుగా మార్కెట్ తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు ఎరువు ఎక్కువ వేసారనుకోండి, కొనేవాళ్ళు లేడు. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. ఇప్పుడు అందరికి తెలివి ఎక్కువ అయిపోయింది, ఎక్కడికక్కడ టెస్ట్ చేసుకుంటున్నారు. టెస్ట్ చేసుకొని దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఎంత ఉంది, రెసిడ్యూ ఎంత ఉంది, పెస్టిసైడ్స్ ఎంత ఉంది, రిజెక్ట్ చేస్తున్నారు ఆర్ రేట్లు కట్ చేసేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. సో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తాను, సమస్యలు అదే సమయంలో అవకాశాలు రెండూ ఉంటాయి. వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. సార్ ఇప్పుడు మీరు అప్పుడేట పడిపోతుంది. నీ ఆశలన్నీ పోయినాయి, నువ్వు జూదం ఆడేసి నీ కొడుకు సంబంధించుకుంటే ఎడ్ చేసుకుంటాడు. ఆ రోజు తినవుతుందా? ఇట్ విల్ టేక్ సమ్ టైం, బట్ ట్రాక్లో పెడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ముందు కంటే బెటర్. ఒక నమ్మకం వచ్చింది కాబట్టి అన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అన్నీ కొంతమంది ముందుకు రావడం లేదు. బ్యాంకులు ఉంటాయనుకోండి, వాళ్ళకి అడ్వాంటేజ్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మనం కట్టేస్తామంటే అదేట కడతారు మీరు అంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి, దాన్ని నెగోషియేట్ చేస్తున్నాం, ప్రెషర్ పెడుతున్నాం, రీనెగోషియేట్ చేసి అన్ని 1 by 1 చేయాలంటే కూడా టైం పడుతుంది. వీఆర్ వర్కింగ్ ఎవ్రీథింగ్. సార్ మీరు కనపడేటి కొన్ని కనపడుస్తూ ఉంటాయి. గవర్నమెంట్కి కానీ వ్యక్తులకు కానీ టైం అంతా మీకున్నట్టే 24 గంటలు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 305 రోజులు ఉంటాయి. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు పుష్ థింగ్స్. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒక్క నిమిషం, ఇప్పుడు మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి ఇండస్ట్రీలో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఇవన్నీ నిర్ణయాలు చేయడం, ప్రాపర్గా చేయడం, కొత్త ఇండస్ట్రీస్ అని చేయడం, పవర్ కరెక్ట్గా ఇవ్వడం, అవన్నీ చేశాం. దానివల్ల ఆ ఫలితాలు వచ్చాయి. మీకు మన దగ్గర నేను చేసిన పాలసీ మీరు చూస్తే 10 principles పెట్టాను విజన్లో. ఏం పెట్టాను దాంట్లో? 1 పావర్టీ, 0 పావర్టీ. 2 ఎంప్లాయ్మెంట్. నెంబర్ 3 HR స్కిల్ అప్గ్రేడేషన్. నెంబర్ 4 అందులో నేను తీసుకొచ్చింది అగ్రిటెక్. నెంబర్ 5 వాటర్ సెక్యూరిటీ. వాటర్ సెక్యూరిటీ వల్ల ఇండస్ట్రీకి కానీ తాగడానికి కానీ ప్లస్ అగ్రికల్చర్ కానీ నీటి సమస్య ఉండదు. అదే మరి నెంబర్ 6 వచ్చే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గిస్తున్నాం. 14% ఉంది ఇండియా, 8% రావాలి. మన రోడ్ అధ్వానంగా ఉన్నాయి, ఆల్ రోడ్స్ అన్ని రివైవ్ చేస్తున్నాం. నెంబర్ 8 స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. నెంబర్ 9 పోయినప్పుడు నేను ఏం చేశామంటే ప్రోడక్ట్ పర్ఫెక్షన్. అన్ని ప్రోడక్ట్స్, ఇండస్ట్రీస్ ప్రోడక్ట్స్ రావాలి. ఇంకొక పక్క కాస్ట్ ఆఫ్ పవర్ని తగ్గించడానికి ఫ్యూయల్
పవర్ ఎనర్జీ కాస్ట్ తగ్గిస్తున్నాం. అందుకే ఎక్కడ మనం పెంచకుండా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన నెంబర్ 10 డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మొత్తం మీరు చూస్తే ఈ మధ్య ఎంఎస్ఎంఏ ఉంది, అప్పులు పెట్టి వెళ్ళిపోయారు. ఆ ఇన్సెంటివ్స్ రిలీజ్ చేశాం, దాంతో వాళ్ళు కూడా స్టార్ట్ చేసేదని మొదలుపెట్టారు. ఆక్సిజన్ ఇచ్చాం, మొత్తం వెంటిలేటర్ నుంచి బయటదేరకపోయాం. అంటే బయట వెంటిలేటర్ నుంచి ఇచ్చాం, ఇంకా ఫుల్ స్ట్రెంగ్త్ ఇవ్వలేకపోయాం, అది కూడా ఇస్తాం. ఇస్తే దాన్ని పర్ఫెక్ట్ చేస్తాం. ఆ ఇన్సెంటివ్తో కొంతవరకు ఇంపాక్ట్ వచ్చింది, గ్రోత్ వచ్చింది. రేపు రాబోయే రోజులు ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సార్ ఇప్పుడు ప్రొడక్షన్ ఏమో రైతులకి ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది సార్. ఇప్పుడు మనం అరటి చూసుకున్నాం, లేకపోతే మాగుడు చూసుకున్నాం, కానీ వాళ్ళకి ప్రాపర్ కాస్ట్ మీరు చెప్తున్నట్టుగానే అది అందడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది అనేది రైతులు చెప్తున్నారు. ఉల్లి కానీ వీటన్నిటి నేనేమంటానంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు కొనలేరు. గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తుంది. ఇప్పుడు ప్యాడీ ఉంది, ఈ సంవత్సరం కూడా 55 లక్షల మెట్రిక్ టన్నులు కొంటున్నాం. అది కూడా ప్రిఫర్డ్ వెరైటీ, ప్రజలు తినే వెరైటీ వీళ్ళు తయారు చేయకపోతే ఒక సంవత్సరం కొంటాం కానీ మళ్ళీ కొనే పరిస్థితిలో ఉండరు. ఇలాంటి ఇంకొక పక్కన ఎరువు ఎక్కువ వేసారనుకోండి, క్రిమి సంహారక మందులు విపరీతంగా వాడారనుకోండి, కొనరు. ఇలాంటివి ఇప్పుడు నేను నీళ్లు తెచ్చాము, అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నాం. అందుకే నేను ఏం చేశానంటే అంతా ప్యాడీ వేస్తే తర్వాత రాబోయే రోజుల్లో ప్యాడీ తినేవాళ్ళు. నేను కూడా ఒకసారి చెప్పాను, నేను రైస్ తిన్నాను. మీరు కూడా రైస్ తింటే డెఫినెట్గా మీరు ఇండికేషన్ డయాబెటీస్ ఉంటాయి. డయాబెటీస్ ఇది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. అక్కడి నుంచి మీకు ఏం రావాలన్నా అదే కారణం అవుతుంది. బట్ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్ వచ్చి ప్రజల కన్జంప్షన్కి అనుగుణంగా మనం కూడా పంటల మార్పిడి చేసుకోవాలి. ఓకే, ఆంధ్రప్రదేశే మార్కెట్ లేదు, చాలదు. ఒకప్పుడు మన ఇంటికే మార్కెట్, మనం పండించుకు మనమే తినేవాళ్ళం. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మనం పండించింది బయట వాళ్ళు తినాలి. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒకటే మార్కెట్ చాలదు. ఇప్పుడు నేనేమన్నానంటే హార్టికల్చర్, అక్వాకల్చర్కి వెళ్ళాం. అక్వాకల్చర్ చైనా, అమెరికాలో ట్రంప్ దెబ్బతో మన రొయ్య దెబ్బతినింది, గదిగలాడింది. ఓకే, ఆల్టర్నేటివ్ ఆ రైతాంగం ఆలోచించారు. నేను కూడా ₹1.50 ఇచ్చాను, ముందుకు వెళ్ళిపోతున్నాం. పెస్టిసైడ్స్ అన్ని కూడా కంట్రోల్ చేస్తున్నాం, రాబోయే రోజుల్లో ఇవన్నీ చేస్తున్నాం. అట్లా రైతులు కూడా ముందుకు వస్తే సాధ్యమవుతుంది. కొన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది రైతులు, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా ఒక రైతు నేను చూశాను, 2 acres 1 acre తీసుకొని నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళి నెలకు 20,000 నుంచి 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకు. అతను ఏం చేస్తున్నాడంటే ఒక ఇది పెట్టి ప్యాడీ, చుట్టుపక్కల ఒక వాటర్, దాంట్లో ఫిష్, అది ఇది గట్టు పైన కూరగాయలు, ఇవన్నీ అతనికి వాడుకోవడానికి మిగిలి ఊర్లో వాళ్ళకి కానీ బయట అమ్ముతున్నాడు. ఎవ్రీ మంత్ 20,000 40,000 వస్తూ ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే టెనెంట్ ఫార్మర్ 60 ఎకరాలకు బనానా వెళ్ళిపోతున్నాడు, ప్రైవేట్ లెండింగ్ తెచ్చేస్తున్నాడు. కలిసి వస్తే పర్వాలేదు, కలిసి రాకపోతే ఒక సంవత్సరం ఇంకా అతనికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఇలాంటివి కొంచెం మార్చుకోకపోతే ఏ ప్రభుత్వం కూడా ఇవన్నీ చేయలేదు. అందుకే ఇప్పుడు నేను బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా అగ్రిటెక్ వెళ్తున్నాం. 3 ఏజెన్సీని పెట్టాం. నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నా. మొన్నే 6 రోజులు ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి చైతన్యవంతులు చేస్తున్నాం. మళ్ళీ ఆ రైతులు పండించిన పంట కొనడానికి ఏమేం చేయాలో అవి కూడా చెప్తున్నాం. రైతు సేవా కేంద్రం వారిగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఏది ఇవన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణ మన పంట అరకు కాఫీ ఉంది. ఇట్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ బ్రాండ్. రీజన్ ఈజ్ వెరీ సింపుల్. అరకు కాఫీ ఆర్గానిక్ కాఫీ. దానివల్ల ఇప్పుడు ప్రపంచానికి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నాం. అలాంటి స్టేజ్కి వస్తే తప్ప నేను అందుకే రాయలసీమ మొత్తం 9 జిల్లాలకు హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం. అది సక్సెస్ అయితే అప్ టు ప్రకాశం బిగ్గెస్ట్ పార్క్ ఇన్ ది వరల్డ్ హార్టికల్చర్ ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేస్తాం.
ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఏ దేశాల్లో డిమాండ్ ఉందో అక్కడికి పంపించే పరిస్థితి తీసుకొస్తాం. దేశం మొత్తం పంపిస్తాం. దెన్ ఓన్లీ అవర్ ఫార్మర్ విల్ సర్వైవ్. ఒకప్పుడు మీరు ఊహించుకోండి, అనంతపూర్లో పంట లేదు. ఒకప్పుడు ఓన్లీ సింగిల్ క్రాప్ ఏముండేది? వేరుశెనగ. అది 10 ఏళ్లకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేది. నేను ఎప్పుడు నా బాధంతా ఆలోచించేవాడిని. అనంతపూర్ కరువు, మహబూబ్నగర్ మైగ్రేషన్ ఆఫ్ లేబర్, పాలమూరు లేబరు ఎక్కడెక్కడికో పోయేవాళ్ళు, ఎక్కడ పోయినా వాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. అనంతపూర్లో ఈ దగ్గర 51 రకాలైన పళ్ళు పండిస్తున్నారు. నెంబర్ 1 అవుతుంది. అక్కడి నుంచి వ్యాగన్స్ బనానా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్తాం. దానిమ్మ వస్తా ఉంది. ఈవెన్ ఖర్జూరం వేస్తున్నారు, డేట్స్ వేస్తున్నారు. ఇట్ ఇస్ ఇన్నోవేటివ్. ఇది వచ్చింది. ఓసారి సెకండ్ క్రాప్ అలాంటివి వచ్చినప్పుడు ఒక్కోసారి హై ప్రైస్ వస్తుంది, ఓసారి ప్రైస్ తగ్గుతుంది. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? అన్ని కొనాలంటే కూడా ప్రభుత్వానికి కూడా ఇంపాసిబుల్ అవుతుంది. దీన్నే బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా ఆదుకుంటే మనం మీరు చూశారు కోకో. నేనే కోకోని ఇంటర్ కల్టివేషన్ వేయాలని పట్టుబట్టి వేయించాను. ఇండియాలో డిమాండ్కి 20% కోకో మనమే తయారు చేస్తున్నాం. అది 80% పోవాల్సిన అవసరం ఉంది. అట్లా వేరియస్ యాంగిల్స్లో పంటలు బట్టి 3-4 క్రాప్లు వస్తాయి. ఇప్పుడు ఒక్క ఆయిల్ ఫామ్లో 4 crops దే కెన్ కల్టివేట్. వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఆలోచించి మనం ముందుకు పోతున్నాం. ఇది రైతులు కూడా అందిపుచ్చుకుంటారు. ఎడ్యుకేట్ చేస్తాం, లాజికల్గా తీసుకెళ్తాం. ఈసారి ఎప్పుడు రానంత స్ట్రెస్ కూడా వచ్చింది అగ్రికల్చర్లో. ఊహించని స్ట్రెస్ ఈ ఇయర్ వచ్చింది. Sir, Ashish Desai, sir, from Yes. NDTV. AP has completed only 40% of its GSDP target in this first half of 25-26, sir. Nearly 60% to be achieved in the next 2 quarters. How will the government meet such a big target in such a short span? No, I have given you one slide. Go further. 4 years. Slide further. Forward. Back. No. Yeah. Here if you see, first quarter 2021, 41%, 15%, second quarter. That is actuals. Always second quarter is better than first quarter. Most of the times. That is where remaining target. We have kept 17.11%. On 17.11%, we have achieved 41%. Now, if I may reduce something, I will achieve 15 plus, if not 17. 15 plus is a big target, achievement. Double-digit growth, everybody is saying impossible. Now I am going 15 plus. 17.11, I kept target. All these things you have seen, everywhere, 58, 59, all these things they have achieved second quarter only. 59, 56, 55, 56.25, and also 57.09 like that. Even if I reduce 1%, doesn't matter. I will achieve 2% also. If I reduce, I will achieve my target, 15 plus. Agriculture comes in the later part because first. Yeah, agriculture always coming in the later part. Horticulture, agriculture, all these things. Livestock is a continuous process. Agriculture, horticulture will come later part. Sir. పెట్టాం చూడండి, అక్కడ ఇచ్చాం. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ క్రాప్ ఓవర్గా అగ్రికల్చర్లో బ్యాకప్ గో. అగ్రికల్చర్ కూడా ఇచ్చాం. ప్రీవియస్ స్లైడ్. నెక్స్ట్
నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఇందులో మీకు క్లారిటీ ఉంది, అన్ని అగ్రికల్చర్ ఎట్లా పోయింది, ఏ డిపార్ట్మెంట్ వచ్చింది అవన్నీ ఉన్నాయి. అందులో కూడా ఏ డిపార్ట్మెంట్ ఎంత వచ్చిందో అవి కూడా ఇచ్చాను. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇండస్ట్రీ సబ్ సెక్టర్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా లైవ్ స్టాక్, ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్, అక్కడనే మీకు హార్టికల్చర్, అక్కడనే అగ్రికల్చర్ ఎంత వచ్చిందో క్లారిటీ ఉంది. లైవ్ స్టాక్ ఎట్లా పెరిగింది, ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ ఎట్లా పెరిగింది, అక్కడి నుంచి వచ్చే కొద్దికి అది లైవ్ స్టాక్ హైయెస్ట్, ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్, ఇక్కడ హార్టికల్చర్ వచ్చే కొద్దికి ఇది వస్తుంది. ఇక్కడ హార్టికల్చర్ వచ్చింది మిడిల్, అక్కడ అగ్రికల్చర్ లాస్ట్లో వచ్చింది. అగ్రికల్చర్ కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది, ల్యాండ్ ఆదాయం తక్కువ ఉంటుంది. ఎందుకంటే అగ్రికల్చర్ ఎప్పుడు కూడా తక్కువ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, తక్కువ ఆదాయం రైతులకు కూడా. హార్టికల్చర్లో 2.5 times ఎక్కువ ఉంటుంది, అక్వాకల్చర్లో 3-4 times ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ తక్కువ వాడతాం, బట్ లైవ్ స్టాక్ ఇది మోర్ ఇన్కమ్, దట్ బీపీఎల్ ఫ్యామిలీస్కి. అది ఇది మీకు అన్ని చాలా క్లియర్గా ఉంది. Sir, ఈ 17 key sectors లో almost 9 sectors are showing degrowth in JVA contribution. ఏమంటారు? 17 sectors, key sectors లో 9 sectors are contributing, they are showing degrowth in overall JVA contribution. యా యు ఆర్ రైట్. కానీ కొన్ని సెక్టర్స్లో వేరే డీ గ్రోత్ అనం, కానీ ఆ ఇయర్ గ్రో అయినంత ఈ ఇయర్ గ్రో కాలేదు. అంటే వేరియస్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది 11.64, ఈసారి 11.61, మోర్ ఆర్ లెస్ సేమ్ టెంపో బిల్డప్ చేశాం. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ 5.99 లాస్ట్ ఇయర్, ఈసారి 5.63 బికాస్ ఆఫ్ రేట్స్, ప్రైసెస్ ఆర్ వేరియింగ్. అట్లా వేరియస్ ఫ్యాక్టర్స్ వస్తాయి దీంట్లో. అగ్రికల్చర్ లాస్ట్ టైం కూడా 2.5, ఇప్పుడు కూడా 2.5లోనే ఉన్నారు. అక్కడ కూడా మీరు చూస్తే పెరిగింది. అది కాంట్రిబ్యూషన్ టు జిఎస్టిపి, గ్రోత్ కూడా. ఇక్కడ ఇది లాస్ట్ టైంది, ఇది ఇయర్ గ్రోత్. అదే నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినప్పుడు మీకు ఆ ఫిగర్స్ చూస్తే మీకు ఒక ఐడియా. ఇది మొత్తం కాంట్రిబ్యూషన్ జిఎస్టిపి. ఈ హాఫ్ ఇయర్ లో కాంట్రిబ్యూషన్ 87,439 కోట్లు. లాస్ట్ ఇయర్ అంత మునుపు ఇయర్ కంటే పెరిగి 13.08. అంటే అప్పుడు కంటిన్యూ 13% ఉంటే ఇప్పుడు 12.4. ఇప్పుడు వచ్చే బదులు 12.4 కాంట్రిబ్యూషన్. Growth is that is the growth rate, this is contribution. అది మీకు గ్రోత్ సైడ్ కాంట్రిబ్యూషన్. ఇంకా ఒకటి 2 సిటీలు అయితే మీకు కూడా అర్థం అవుతుంది, అప్పుడు మీరు కూడా ఫాలో అవుతారు. సరే, ఇది ఎవ్రీథింగ్ డేటా లేక్ లో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇవన్నీ పెట్టి ఏ పంట వేసారు, ఎంత ఈల్డ్ వచ్చింది అవి కూడా పెట్టి డేటా లేక్ లో అనలిటిక్స్ కూడా తీసుకుంటాం. ప్రిడిక్టివ్ అనలిటిక్స్, హౌ టు ఎన్హాన్స్ డేటా లేక్ ని తీసుకొని అవసరమైతే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే రైతు సేవా కేంద్రంలో ఉంటారో అతనికి మెసేజ్ పంపించి ఇది నువ్వు చేయాల్సిన పని చేస్తాం. డిమాండ్ ఎవ్రీథింగ్. వాట్సాప్ గవర్నెన్స్ ఉంది, వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఈరోజు 22 పారామీటర్స్, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నా, 42 పారామీటర్స్ మాకు ఈరోజు తీసుకున్నాం. ఏది అవేర్లో
ఈరోజు గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది, వాటర్ ఎట్టుంది, టెంపరేచర్ ఎట్లుంది, ఎయిర్ క్వాలిటీ ఎట్లుంది, పెస్ట్ ఏమైనా ససెప్టబులా, వేరియస్ పారామీటర్స్. ఇక్కడి నుంచి గైడెన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది వాళ్ళకు. ఇది పర్ఫెక్ట్ రావాలని నాకు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీకే నేను ఎడ్యుకేట్ చేసే పరిస్థితి వస్తే చదువుకున్న వాళ్ళకి ఇంకా అవన్నీ రావాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ అందుకే నేను చాలాసార్లు చెప్పింది మీ అందరికీ, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. అంత మునుపు వాటర్ కోసం కొట్లాడేవాళ్ళం కదా, ఇప్పుడు వాటర్ కోసం కొట్లాట ఉందా? సాల్వ్ అయింది కదా. పవర్ రేట్లు పెరిగాయి కదా, ఇప్పుడు పవర్ రేట్లు పెరగడం వల్ల కదా. 5 ఏళ్ళు గొడవలు కదా. ఏంటి కారణం? ఇన్ఎఫిషియన్సీ కదా. అప్పుడు లేవా అవకాశాలు? ఉన్నాయి. లీడర్ మారిన తర్వాత అన్నీ మారిపోయినాయి. ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్. సార్ ఈ క్రాప్ అమలు చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎంత ఏది కల్టివేట్ చేస్తున్నారని ఒక అసెస్మెంట్ వచ్చినప్పుడు డిపెండెంట్ సప్లై అది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ రైస్ వేసిన వాళ్ళకి బాగా ప్రైస్ వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని మీరు చాలా రైస్ కల్టివేట్ చేస్తున్నారు. అదే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వేస్తున్నారు, మన వాళ్ళు కూడా ఇన్ఎఫిషియెంట్గా చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈ క్రాప్ ఒకటి, ఈ క్రాప్ వేసిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అని చూడడానికి సెటిలైట్ డేటా కూడా తీసుకుంటున్నాం. అది కూడా వస్తే క్రాప్ వారిగా నెలవారీగా ఒకసారి తీసుకుంటే నాకు టాలీ అవుతుంది. 2 టాలీ చేస్తే ఎంత ప్రొడక్టివిటీ వస్తూ కూడా తీసుకోవచ్చు సెటిలైట్ ద్వారా. ఎంత ప్రొడక్టివిటీ వస్తే ఎంత మార్కెట్ డిమాండ్ ఉందో మనం దాన్ని కూడా అనలైజ్ చేయొచ్చు. రేట్ ఎంత ఉందో కూడా అనలైజ్ చేయొచ్చు. ప్లానింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు నీకు అప్పచెప్తాను, చేయగలిగితే ఐ విల్ వెరీ హ్యాపీ. ఇట్ విల్ టేక్ సమ్ టైం. నాకు ఐడియాస్ ఉన్నాయి, నా ఆలోచనల్ని అమలు చేసి అవుట్కమ్స్ రావాలంటే టైం పడుతుంది. అంతవరకే నాకు Sir, ఫైనాన్షియల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వర్కౌట్ చేస్తున్నా, ఎంత వెలకైతే ఎంత. వన్ మోర్ క్వశ్చన్. డెట్ టు జిఎస్డిపి రేషియో పెరిగిందా తగ్గిందా కంపేర్ 24, 25, 25, 26? అది నేను చూడాల. అంటే ఇమ్మీడియట్గా నాకు కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఏది సూపర్ 6 ఇవన్నీ. ఇప్పుడు ఉదాహరణ మొన్న కూడా చెప్పాను మీకు, 100% ఎంప్లాయీస్ శాలరీస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఓన్ రెవెన్యూ రిసోర్సెస్. రెవెన్యూ రిసీప్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి 100% ఎస్టాబ్లిష్ సరిపోతుంది. అదే కేరళ 60%, అదే తెలంగాణ 40నో 30నో. అంటే పెంచుకుంటూ వెళ్ళిపోయారు వెనక్కి చూడకుండా. ఇప్పుడు అవన్నీ నేను చేయాలంటే ఎవరిని తీసేస్తాం, ఎవరిని తీసేయలేం. ఎట్లా రీస్ట్రక్చర్ చేయాలి? రేపు రాబోయే రోజులు కొంచెం టైం పడుతుంది ఇవన్నీ అడ్జస్ట్ చేయాలంటే. నేను ఇప్పుడు సూపర్ 6 చెప్పాను, ఇవ్వకపోతే నా మాట పోతుంది. నేను అది ఇస్తూనే ఇవి మేనేజ్ చేయాలి. అందులో డెట్ కూడా హై డెట్ సర్వీసింగ్, దాన్ని కూడా రీషెడ్యూల్ చేసుకోవాలి. ఇంకొక పక్క కరెంట్ ఛార్జీలు పెంచాలని చెప్పాను. నాకు పెంచాను, నాకు డబ్బులు వస్తాయి. పెంచితే నేను మాట తప్పుతాను. సో ఐ హ్యావ్ టు స్ట్రగుల్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. కొంచెం టైం అవుతుంది, బట్ ఐ విల్ రీస్ట్రక్చర్, ఐ విల్ గెట్ ఇట్ డన్. sir, you've mentioned how you're attempting to balance everything. You've talked about how brand Andhra Pradesh has taken a big hit over the last 5 years. How are you trying to balance bringing back all of this? ఇప్పుడు 1 by 1 ఇప్పుడు మీరు చూస్తే అంత మునుపు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. కరప్షన్ పీక్ వెళ్ళిపోయింది. ఎవ్రీవేర్ లిక్కరు, శాండు, ఎవ్రీథింగ్ 1 by 1 కరెక్ట్ చేశాం. అప్పుడు ఇండస్ట్రీ పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. నవ్ సిఐఏ కాన్ఫరెన్స్ పెడితే దగ్గర 20 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కానీ ఇప్పటికే ఆచరించింది కానీ మోర్ దెన్ 20 lakh crores, 22 lakh crores. నవ్ కొంతమంది వస్తాయని ఆల్రెడీ 9 lakh crores ఆల్రెడీ ఆన్ గ్రౌండ్. నవ్ వీ హ్యావ్ గివన్ పాత బకాయిలు ఇన్సెంటివ్స్ అని ఇచ్చాం, ఇంకా ఇవ్వాలి. అన్ని ఇవ్వలేకపోయా. నేను తెస్తే ఏం చేయాలి? నాకు రెవెన్యూ పెరిగితే డబ్బులు ఇవ్వగలుగుతాను. రెవెన్యూ పెరగకుండా డబ్బులు ఎక్కడ ఇస్తాం? కొన్ని రీస్ట్రక్చరింగ్ అవి చేసి కొంచెం అప్పులు చేసి వాళ్ళకు కూడా లైఫ్ ఇవ్వాలి. వాళ్ళు వెంటిలేటర్ పైన ఉన్నారు. అట్లా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు పెట్టి వెళ్ళిపోయారు. బిల్ స్పెండింగ్ ఎవ్రీథింగ్.
నెక్స్ట్ వచ్చే కొద్దిగా ఇప్పుడు నేనేం మాట్లాడాను, ఎస్క్రో అకౌంట్ ఇస్తానని చెప్తున్నా. ఎస్క్రో అకౌంట్ ఎట్టి ఇస్తాను, వాళ్ళు డబ్బులు కడతారు, కట్టిన దాంట్లో వాళ్ళకి 70-80% వాళ్ళకే పే చేస్తా, ఎస్క్రో అకౌంట్ పెట్టేస్తాను. దానివల్ల లాభం ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ సిస్టమేటిక్లీ ఫ్యూచరిస్టిక్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, బ్రాండ్ బిల్డింగ్. వాట్ ఈజ్ బ్రాండ్? ఎందుకు వస్తున్నారు ఈరోజు? నేను 40 ఏళ్ళుగా నేను చూపించిన చొరవ, నేను చేసినటువంటి ప్రయత్నాలని ఫలితాలు ఇచ్చాయి. అది నమ్మకం. ఆ నమ్మకంతోనే పోతున్నాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సార్లు చేయనంతగా ఈసారి చేస్తున్నా. టెక్నాలజీ, నాలెడ్జ్, అప్లికేషన్, ఫాస్ట్ ఫేస్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ తెప్పించుకుంటున్నా, మానిటర్ చేసుకుంటున్నా, ఫర్మ్గా వెళ్తున్నాం. దానివల్ల ఫలితాలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా నాకు ఇంత పర్సంటేజ్ గ్రోత్ రాలా, అప్పుడు మెజర్ చేయలేకపోయాం. అది ఇనిషియల్ స్టేజ్లో అయితే 2004 వరకు విజన్ ఇచ్చాం, ఎగ్జిక్యూట్ చేశాం, 25 ఏళ్ళలో ఫలితాలు వచ్చాయి. 14-19 చేశాం, పబ్లిక్ చెప్పుకోలేకపోయాం, ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అట్లా కాకుండా ఎప్పటికప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తూ ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు పోతున్నాం. గ్రీటింగ్స్ పంపించాం, నువ్వు చూసావు కదా గ్రీటింగ్స్ చెప్పేప్పుడే. Sir, but politically also there's a lot going on in the state, sir. ఏముంది? Politically also there's a lot going on in the state that you'll have to, I mean, you are pulled into, say be it the Tirumala Laddu case or everything else. Parakamani case. Even the No, Parakamani case. కెన్ యూ సపోర్ట్ పరకామణి కేసు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే, కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్? నిన్న ఒక యువ తప్పు చేశాడు. ఐ సస్పెండెడ్ హిమ్. నాట్ ఓన్లీ సస్పెండ్, ఐ విల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ సర్వీస్. ఐ అరెస్టెడ్ హిమ్. భయం ఉండాలి, భక్తి అయినా ఉండాలి. రెండూ లేకపోతే ఇవే అవుతాయి. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి, వేర్ ఆర్ యూ గోయింగ్? దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తూ ఉంటే, అలాంటివి రాజకీయ నాయకులు, అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే, దట్టు వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్. ఎవ్రీడే ఐ యూజ్ టు టెల్ వన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వెంకటేశ్వర స్వామికి ఒక పవర్ ఉంది. మొన్న ఒక భక్తుడు వచ్చాడు అందరికి. ఆయన చెప్పిన మాట ఏంటి? సార్, నేను 122 కేజీల గోల్డ్ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనుకున్నాను. నేను మొక్కున్నాను. మొక్కు తీర్చడానికి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను ఆఫీసర్స్ని. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, సరే అన్నారు. అప్పుడు వాళ్ళ మాటల్లో కనుక్కొని చెప్పారు నాకు, ఫర్ డే వెంకటేశ్వర స్వామి 121 కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్ పెడతారు, కిరీటం దగ్గర నుంచి అన్నీ. అది ఇన్ని 121 కేజీస్ ఆయన పెట్టుకుంటాడు. ఆయనే నాకు మెసేజ్ పంపించాడు 122 కేజీస్ ఇమ్మని. అంటే 121 + 1. నేను ఎందుకు ఇస్తున్నానంటే, జైన్ అతను, నాకు నమ్మకం. నేను ఒక వ్యాపారం చేశాను, దాంట్లో పార్షియల్గా డిజిన్వెస్ట్ చేశాను. నాకు 5,000 కోట్లు వచ్చింది. అందులో 122 కేజీల బంగారం ఆయనకి ఇస్తున్నాను. అంటే మహత్య లేకపోతే ఎవరిస్తారు? దట్ ఈస్ ది ట్రస్ట్, దట్ ఈస్ ది బిలీఫ్. ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. అలాంటి సెంటిమెంట్ ఉండే గాడితో మీరు ఆడుకుంటామంటే కరెక్టా? ఎందుకు ఒక రోజుకు 1,00,000 మంది వస్తున్నారు అక్కడికి? పర్ డే 1,00,000 మంది వస్తున్నారు. 1,00,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. నాకు ఒక తృప్తి ఉంది. ఎన్టీఆర్ ప్రారంభించాడు అన్నదానం, మొన్నటి నాసిరకం పెట్టారు. ఇప్పుడు అక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. దాన్ని ఇప్పుడు ఎంతవరకు పోయాను? టెక్నాలజీ ఉపయోగించి జల్లెడ పెట్టి ఎక్కడన్నా చిన్న చిన్న పార్టికల్స్ కానీ అదర్ దెన్ రైస్ కానీ ఇవన్నీ వస్తే ఆటోమేటిక్ రిమూవ్ చేస్తుంది ఏఐ ద్వారా.
చిన్న ఎంట్రుకున్న ఏదున్నా కూడా తీసేస్తుంది. అలాంటి టెక్నాలజీ వాడారు. నెంబర్ 2, ప్రసాదం. అంతవరకు నాసిరకం ప్రసాదం. ఇప్పుడు మొత్తం నెయ్యి కానీ అన్నీ కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు. క్వాలిటీ పెరిగింది ఆటోమేటిక్గా. దాన్ని కూడా నువ్వు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నారు మీరు. పాలు లేకుండా వ్యాపారం చేసేవాడికి నెయ్యి సప్లై చేస్తే వాడికి ఇచ్చారంటే ఏమనాలి వెళ్ళి? ఎంత దుర్మార్గం అంటే ఇది. అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ కడాన అతను ఇస్తే 70,000 పోయింది, 14 కోట్లు రాయిచ్చాడంట. అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. అంటే 70,000 కొట్టేసి 14 కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చాడంటే నీ అంటే ఎక్కడికి పోతున్నావు? ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్? వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి. దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ పొలిటికల్ థింకింగ్. సెంగయ్యని కారు కింద ఎక్కిచ్చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి కడాన వాళ్ళ భార్యను పిలిపించి ప్రభుత్వం యొక్క అంబులెన్స్లని తీసేపి చంపేశారనే పరిస్థితికి వచ్చారు. దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ, ఒక విధంగా చెప్పాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ఎప్పుడు నేను చాలామంది రాజకీయాల్లో చూసాను కానీ ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు నేను చూడలేదు. ఏది అతను కూడా వదిలిపెట్టి అరెస్ట్ చేశారు కదా. అప్పుడు ఎవరిని వదిలిపెడతారు? చేయమన్నా చూపిస్తా, ఎవడన్నా చేసి చూపిమని. అందుకే కదా మనం చేశారు వీళ్ళు. ఏది వీళ్ళు చేసిన సారా వ్యాపారం అంతా కూడా చేయడానికే కల్తీ పెట్టారు. ఏమయ్యారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అక్కడ ఎవరో ఒక అతను తెలుగుదేశాన్ని మేనేజ్ చేసేస్తే, బురద వేసేస్తే నేను కడుక్కుంటానని. కడుక్కొనేసే పరిస్థితులు లేవు, ప్రక్షాళన చేసేస్తాం. అదే చేశాం. ఇప్పుడు ఏమనండి, ఇంకొక పక్కన ఏలూరులో ఒక అతను వేరే హెల్త్ ప్రాబ్లం చనిపోతే అతను కూడా నకిలీ మందని 3 రోజులు వాయించి వదిలిపెట్టాం. ఇప్పుడు మాట్లాడుతున్నారా? పాస్టర్ చనిపోతే ఏంటండి, వరుసగా హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోతే చంపేశారు అని చెప్పంటే ఎవిడెన్స్ ఇస్తే కూడా మాట్లాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే ఏమనాలండి వాళ్ళని? అంటే కరుడు కట్టినట్టు నేరస్తులు తయారైపోయారు. ఆ నేరాలన్నీ చేసి గవర్నమెంట్ మీద బురదేయాలనుకుంటే మనకు కుదరదు. నేను అది చెప్పా. నేను మీకు చాలాసార్లు చెప్పాను, రౌడీలతో డీల్ చేసాం చాలా ఈజీ. లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం, ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేశాం. రాజకీయ ముసుగు వేసుకొని నేరాలు చేసి కావాలని హెరాస్ చేస్తారని మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి. నేరం ఎవరు చేసినా అది నేరమే, వాళ్ళకి తప్పకుండా పనిష్ చేస్తాం. సార్, ఒకప్పుడు నెల్లూరు సిటీ చాలా పీస్ఫుల్ గా ఉండేది, కానీ ప్రస్తుతం మొత్తం నేరం. ఏది నెల్లూరు జిల్లా అనేది చాలా పీస్ఫుల్ సిటీగా ఉండేది జిల్లాగా, ఇప్పుడు అంతా నేరమయంగా మారిపోతుంది. చాలా బాధేస్తుంది నాకు. నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏ ఎస్పీ అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని. విజయనగరం ఒకటి, నెల్లూరు ఒకటి. అక్కడ నేరాలే చేయరు వాడు. అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు. హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు. హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు. గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు. వాట్ యు సే? అంటే అంత లీనియంట్గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశాంతమైన రాష్ట్రమే. ఎప్పుడూ ఇక్కడ పెద్ద సమస్యలు ఉండేటివి కాదు. ఒరిజినల్గా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉండేటివి, తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో తీవ్ర సమస్య ఉండేది, మిగిలిన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండేది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎప్పుడు చిన్న క్రైమ్ జరిగేది కాదు.
అలాంటి జిల్లాల్లో కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చి అన్ని కంట్రోల్ అవుతాయి, మ్యాటర్ ఆఫ్ టైం. సార్ నెల్లూరు జిల్లాలోనే పెంచలై అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి పెంచలై అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి అన్ని పార్టీలు కూడా బంద్ చేశాయి. ఆ ఫ్యామిలీకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా అండగాని ఏదన్నా సహాయం కానీ ఏమన్నా చేస్తారు? చూద్దాన్ని చూసి చెప్తాను, ఏదైనా హెల్ప్ చేస్తాను. So Jagan has made serious allegations. He's saying in the TDP government right now, it looks like how he's comparing you to Joseph Goebbels basically. He's comparing you to Joseph Goebbels, the chief for the Nazis. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? ఫ్యాక్ట్సే కదా. అలాంటి వాళ్ళకి ఇవన్నీ గ్లోబల్స్ గానే నడుస్తాయి. రాష్ట్రం బాగుపడితే చూసి ఓరవలేని వాళ్ళకందరికీ గ్లోబల్స్ గానే కనపడుస్తాయి. దానికి ఎవరేం సమాధానం చెప్పలేరు. దీని వేర్ ఆ కరెంట్ ఛార్జీలు పెంచకుండా పోవడం కూడా గ్లోబల్ ప్రచారమేనా? మొన్న కూడా 35,000 కోట్లు వేయాలన్నా అంటే 9,000 కోట్లు కరెంటు వాడకుండా క్యాపిటల్ కాస్ట్ పే చేశారు అని చెప్తే కూడా గ్లోబల్ ప్రచారం. అది తప్పు కదా. అదే వేరే దేశంలో ఏంటే 9,000 కోట్లు పబ్లిక్ ఎక్స్చెక్కర్ ట్యాక్స్ పేయర్స్ మనీ నీది కూడా ఉంది. అట్లా మీ వాటా కూడా 1 పైసానో 2 పైసలో 10 పైసలు ఉంటుంది. ఈ రాష్ట్రంలో మీరు భోజనం చేస్తున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, మీ డబ్బులు కూడా దాంట్లో ఉంది. ఎందుకు పే చేస్తున్నారు? రాజకీయ నాయకులకు బాధ్యత లేదా? దిస్ ఈజ్ వేర్ పీపుల్ హ్యాస్ టు థింక్. సార్, గత ప్రభుత్వంలో చూసుకుంటే జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పాట్లు అయితే చేశారు, కానీ కనీసం ఆ జిల్లాల్లో మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి చేశారు. దాంతోపాటు కొత్త జిల్లాలో కేంద్రాల్లో కూడా అద్భుతమైన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాన్ని అయితే కట్టుకోగలిగారు, కానీ ఏర్పాటు జరిగిన జిల్లాల్లో మాత్రం కనీసం అధికారులు కూర్చోడానికి వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. అన్నీ ఉన్నాయి. మనకు కూడా అప్పులు కూడా 10 లక్షలు చేసిపోయారు. అప్పు పుట్టకుండా కూడా చేసి వెళ్ళారు. కాబట్టి అన్నీ ఉన్నాయి. 1 by 1 సమస్యల పరిష్కారం చేస్తూ వస్తాం. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ క్రియేట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. విల్ డూ ఎవ్రీథింగ్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే మనం ఎన్ని చెప్పినా కూడా ఓకే సుపరిపాలన ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, తర్వాత వెల్ఫేర్ ఇస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇదన్నీ కూడా అవుట్కమ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, రెవెన్యూ జనరేట్ కావడానికి. నేను అవే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. రేపు నుండి మళ్ళీ ఫైనాన్స్ కూడా చూపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది హౌ వీఆర్ రివైవింగ్ డెట్ స్వాపింగ్ కాకుండా డెట్ రీషెడ్యూలింగ్, అప్పులన్నీ, ఇంట్రెస్ట్ రేట్ ఎట్ట తగ్గిస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవి కూడా చూపిస్తాను. లాస్ట్ Sir, how much debt that was repaid in the last 18 months and how much new debt that was raised? Then I will give you all the details. It is very transparent. నేను చెప్తున్నా కదా, నేను సూపర్ 6 ఇవ్వాలి, ఇచ్చాం, డెవలప్మెంట్ చేయాలి, చేస్తున్నాం, కొంత అప్పు తీసుకున్నాం, కొంత రీషెడ్యూల్ చేస్తున్నాం, ఇంట్రెస్ట్ రేట్ కానీ డెట్ రీపేమెంట్ షెడ్యూల్ తగ్గించుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇస్తాం మీకు. Sir, how you see this whole Indigo crisis, sir? In fact, YSR Congress Party is now demanding resignation of aviation minister. How you see the whole crisis, one airline kind of blackmailing government as well as passengers being hassled because of whole mismanagement. And meanwhile, politics has also started. YSRCP is in fact demanding resignation of aviation minister who comes from TDP, sir. ఇప్పుడు టోటల్గా మీరందరూ కూడా అది సబ్జెక్ట్ స్టడీ చేసి ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తూ పబ్లిక్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ చేసే నెపంలో ఇంగ్లీష్
It is in ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు. ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నామ్స్. దీన్ని అమలు చేయాలని చెప్పారు. దీంట్లో మెయిన్గా పైలట్లు, ఇతర క్రూ సభ్యులందరికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్రాంతి, మళ్ళా డ్యూటీ, ఇవన్నీ కూడా భద్రత, ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇచ్చినప్పుడే అదే సర్వీస్ నడపడానికి ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలి. అది ఇండిగో చేయలేకపోయారు. ఇండిగో 65% వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి. దీనివల్ల తక్కువ ఖర్చుతో, తక్కువ సిబ్బందితో నడిచే సంస్థగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ టైం ఇచ్చారు, ఆ టైంలో వాళ్ళు చేయలేకపోయారు. డిసెంబర్ 4న 550 విమానాలు, డిసెంబర్ 5న 1600 విమానాలు రెండు రద్దు అయిపోయినాయి. 4, 5 2 రోజులకే. దీంతో రోస్టర్ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం, ఒకటొకటి రియాక్షన్స్ రావడం, చైన్ ఆఫ్ రియాక్షన్స్ రావడం, దీనివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. కడాన వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు, కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా ఈరోజు LDTL నిబంధనల ప్రకారం ఇండిగో సంస్థ మరొక టైం కూడా ఇచ్చారు. దీంతో 1-2 రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఒక అసెస్మెంట్కి వచ్చారు. అల్టిమేట్గా సేఫ్టీ, ఇప్పుడు నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఫర్ పైలటింగ్. ఇలాంటి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఓసారి అనూహ్యంగా 1 or 2 ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు 60-65% ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది. మేజర్ మోనోపలీ కింద, మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్అవుట్ చేస్తుంది. ఇట్స్ ఓకే, కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఇక్కడి నుంచి నేనేదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే. పార్టీ ఎంపీ, ఇట్ ఈజ్ ఏ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు మాకు సత్య ఉంటాడు, ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే బీజేపీ, ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళని నేను అడగలేను కదా. అది తప్పని కాదు, టెక్నికల్గా ఫెయిల్ అయినా ఇలాంటివి ఉంటాయి. దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు స్మూత్గా. Parliament Standing Committee has given a report, FDTL report, Flight Duty Time Limitation Norms. On the basis of that, what is the work pilots can do, and also related crews, everybody, how they are going to operate in flight journey. Always there are some norms. Pilot cannot exceed number of hours on duty. They need some sufficient rest, or otherwise there will be a problem. But only Indigo has managed all these years low budget airline, and also they won't recruit people. Because of these norms, they have to implement it. All of a sudden, December 4, 550 flights, December 5th, 600 flights have been cancelled. Huge inconvenience for the people, passengers, because non-managing the rostrum, that is where they have committed a mistake. All these things has caused so much of disturbances. Today, again, Government of India has given some relief. That is LDTL Nibandhalni, they have simplified, or they have given some more time, everything. Now normalcy, people are expecting that the Government of India will review
Issue is here 60 to 65% are run by Indigo, single largest agency. They are doing, operator they are doing. Because of this, Government of India also is very firm. They ordered immediately they have to pay back all the money. They have paid, it seems. Now Government of India will regulate everything. So how do you see the politics that is playing behind this, sir? Because they say So there is no head and tail for that party. They will do all these things. They want something sensational. They will blame. They will throw mud on us. They want to escape what they have committed all crimes. That's why they are talking. But it is in Government of India. Generally, performance of central ministers, as Chief Minister, I won't intervene. That is the prerogative of Prime Minister. They will guide him. They will get it done work. Even my cabinet, I am responsible. Like that it will go on. Thank you.